మద్యం కేసులో నిందితుల కస్టడీపై రేపు తీర్పు వెలువడనుంది. కసిరెడ్డిని 3 రోజుల పాటు కస్టడీకి కోరిన సిట్ ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్, బాలాజీ, గోవిందప్పను కూడా వారం పాటు కస్టడీకి కోరుతోంది. దీనిపై విజయవాడ ఏసీబీ కోర్టు రేపు తీర్పు వెల్లడించనుంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీనివాస్ ఫోన్ ద్వారా అందిస్తారు. శ్రీనివాస్, ఈ ఏపీ లిక్కర్ స్కామ్ కి సంబంధించి ఈ రోజు మరో పరిణామం చోటు చేసుకున్నది. అయితే ఈ కేసులో కీలక నిందితుడైనటువంటి కేసిరెడ్డి రాజశేఖర రెడ్డిని వాంగ్మూలం తీసుకునేందుకు తమకు అనుమతి ఇవ్వాలని కూడా ఏసీబీ కోర్టుని అడగడం జరిగింది అధికారులు. అయితే ఈ నేపథ్యంలోనే కోర్టు అనుమతి మేరకు కేసిరెడ్డి రాజశేఖర రెడ్డిని విజయవాడ జిల్లా జైలులో ప్రశ్నించనున్నారు. అతను ఇచ్చిన వాంగ్మూలాన్ని రికార్డ్ చేసి, అంటే ఈ కేసుకు సంబంధించినటువంటి పూర్తి వివరాలను అతని నుంచి రాబట్టి అతను చెప్పిన సమాధానాలు బట్టి, అలాగే అతను చెప్పిన వివరాలను బట్టి కూడా వాంగ్మూలం రికార్డ్ చేయనున్నారు. అయితే దీనికి సంబంధించి కొద్దిసేపటి క్రితం ఈడీ అధికారులు విజయవాడ జిల్లా జైలుకు వెళ్ళడం జరిగింది. గతంలోనే దీనికి సంబంధించినటువంటి టీఎంఎల్ఏ సెక్షన్ కింద టీఎంఎల్ఏ కేసు కింద కూడా ఈడీ అధికారులు కేసు నమోదు చేయడం జరిగింది. ప్రస్తుతం అయితే మరి కాసేపట్లో ఈ విచారణ ప్రారంభం కానుంది. ఈ విచారణలో భాగంగా అతని నుంచి కేసిరెడ్డి రాజశేఖర్ నుంచి వివరాలు సేకరించిన తర్వాత అతను వాంగ్మూలం రికార్డ్ చేసిన తర్వాత మళ్ళా అతను ఇచ్చిన వివరాలను కూడా కోర్టుకి సబ్మిట్ చేసే అవకాశాలు కూడా కనిపిస్తా ఉన్నాయి. ప్రస్తుతం అయితే ఈడీ అధికారులు వస్తున్న నేపథ్యంలో విజయవాడ జిల్లా జైల్లో అన్ని ఏర్పాట్లు జైలు అధికారులు చేయడం జరిగింది. దీపిక, రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.